పనికి మాలిన లైఫ్ హ్యాక్స్ పార్ట్ 23 నెంబర్ 1. ఫ్రెండ్స్, మీరు కూడా పబ్లిక్ బస్ లో నిలబడి మొబైల్ యూస్ చేయలేకపోతున్నారా? డోంట్ వర్రీ, మీ హుడీ లేసెస్ ను ఫోన్ అండ్ పౌచ్ కి మధ్యలో ఇలా పెట్టండి. తర్వాత పౌచ్ లాక్ చేసేయండి. మీరు ఎక్కడైనా మొబైల్ చూసుకోవచ్చు. జనాలు మిమ్మల్ని పిచ్చోలు అస్సలు అనుకోరు. నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు చాలా లేజీయా? బకెట్ నుంచి పాప్కార్న్ చేతితో తీసుకుని కూడా మీరు తినలేరా? అలాగైతే ఈ లైఫ్ హ్యాక్ మీకు బాగా పనికొస్తుంది. జస్ట్ హుడీని రివర్స్ చేసి అందులో పాప్కార్న్ వేసేయండి. తర్వాత ఆరాంగా తినొచ్చు. నెంబర్ 3. మీ దగ్గర మ్యాగీ తినేందుకు స్పూన్ లేదా? నో ప్రాబ్లం, బార్బిడాలు ఉంటే సరిపోతుంది. దాని కాళ్ళను మీరు స్పూన్ లా వాడుకోవచ్చు. నెంబర్ 4. ఫ్రెండ్స్, టాయిలెట్ మీద కూర్చొని ఎక్క పిప్పు నొప్పిస్తుంది. అందుకే మీరు టాయిలెట్ మీద పిల్ల పెట్టుకుంటుంది. అది దొడ్డి అక్క రాజుగారి సింహాసనం అనుకున్నావా? ఎక్కడి నుంచి వస్తారా? ప్రపంచంలో ఉన్న కొందరు పనికి మాలిన డిజైనర్స్. నెంబర్ 1. ఫ్రెండ్స్, ఈ టాయిలెట్స్ ని ఎవరు డిజైన్ చేసినాడో గానీ వానికి దండం. అసలు ఇలా తయారు చేస్తారండి? అంటే పాస్ పోయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూర్చొని పని కానిస్తున్న వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునేందుకు ఇలా తయారు చేశాడేమో. నెంబర్ 2. ఇది చూడండి, ఏదో తేడాగా ఉందేంటి? ఈ డిజైనర్ సింక్ ను చూడండి ఎలా డిజైన్ చేశాడో. ఇందులో చేతులు కడుక్కునేందుకు పోతే అందరూ సిగ్గుపడతారేమో. నెంబర్ 3. వీటిని చూడండి, వీటిని ఎవరైనా స్లైడ్స్ అంటారా? ఇందులో ఆడుకుంటే చిన్నపిల్లలు దెబ్బలు ఎలా తగిలించుకోవాలో నేర్చుకుంటారు. అసలు ఏం తాగి డిజైన్ చేశారో ఈ స్లైడ్స్ ను. నెంబర్ 4. ఇక్కడ ఇంజనీర్స్ ఈ ఇంటికి 2 తలుపులు డిజైన్ చేశారు. కానీ ఎందుకు ఒకటే సరిపోతుందిగా? సరేలే, లోపల నుంచి చూద్దామండి ఎలా ఉందో. ఈ డోర్ వెనక మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటప్పుడు గోడ కట్టేస్తే సరిపోతుందిగా, డోర్ ఎందుకు? ఇంత టాలెంటెడ్. నెంబర్ 5. ఈ వ్యక్తి పాండా రూపంలో ఉండే లాలీపాప్ ను కొంటాడు. చూడండి ఇది ఎంత క్యూట్ గా ఉందో. ఫైనల్లీ ఒక మంచి పని చేశారు డిజైనర్స్. ఇదేంట్రా అయితే? అరే నీ పాండా ఫేస్ కవర్ పైన మాత్రమే ఉందేంట్రా? ఇది ఎక్కడి ట్విస్ట్ స్వామి.